చూస్తున్నారు కదా ప్రస్తుతం. అంటే నిజాలు బయట పెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లోనే ఉంది, ఇక్కడ కవితక్క దగ్గర ఉంది. దానికి అసలు కారణాలు ఏంటి? నిజాలు నిజంగానే బయట పెట్టారా? ఖచ్చితంగా నిజాలే మాట్లాడుతుంది కవితక్క గారు. ఎప్పుడు అబద్ధాలు ఆడదు. ఖచ్చితంగా నిజాలు మాట్లాడింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా సస్పెండ్ చేసిరు, దారుణంగా సస్పెండ్ చేసిరు. ఇది నిజంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని ఎందుకు బయటికి తీసుకొని రావట్లేదు? ఎందుకు కవితక్కనే టార్గెట్ చేస్తున్నారు? ఇన్ని రోజులు లేని లిక్కర్ స్కామ్ ఇప్పుడు తెర మీదకి ఎందుకు దించుతున్నారు అని చెప్పేసి ప్రజల్లో ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? మీ అభిప్రాయం? లిక్కర్ స్కామ్ అనేది ఎలాంటిది లేదు. నిజంగా ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పైసా గిట్లా రికవరీ చేయలేదు లిక్కర్ స్కామ్లో. దాన్ని మర్చిపోండి. అది లేనే లేదు. కేవలం ఆమెను బయటకు పంపించాలన్న ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతోనే ఆమెను బయటకు పంపించారు తప్ప అంతకంటే మించి ఏం లేదు. అంటే మనకి కవిత గారు ముందుస్తూ పెద్ద కుమారుడి కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళినప్పుడు లెటర్ లీక్ అనే విషయం నుంచి కూడా మనకి వినిపిస్తూనే ఉంది. వేరుబాటు అనేది వివక్ష ఎక్కడ కలిగింది? అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంట? అంటే ఒక ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నటువంటి నాయకురాలు కవితక్క. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా తెలంగాణలో ఎలాంటి ఇష్యూ జరిగినా ముందుగా స్పందించే నాయకురాలు కవితక్క మార్గం. మరీ ముఖ్యంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా గలం విప్పినటువంటి లీడర్ ఇట్లా కవితక్కనే. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తానో మరి ఏ రకంగానో, కానీ ఏదేమైనప్పటికీ పిలుచుకొని మాట్లాడితే బాగుండేది. కేసీఆర్ గారు పిలుచుకోకుండా ఎలాంటి నోటీస్ లేకుండా ఆమెను సస్పెండ్ చేయడం అనేది మాత్రం పార్టీకి దురదృష్టకరం. అది తీవ్ర నష్టం పార్టీకి జరిగే ప్రమాదం ఇట్లా ఉన్నది. అంటే కన్న తండ్రికి జరిగే అన్యాయానికి ఎదురించి మాట్లాడిన శక్తి ఉన్నది అని చెప్పేసి కవితక్కను వేరు చేశారా అనేది కూడా మనకి కనిపిస్తూనే ఉంది. మరి మీరేమంటారు దానికి? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ గారి మీద సిబిఐ దర్యాప్తు జరగడంను ఆమె జీర్ణించుకోలేకపోయింది. తన సొంత తండ్రి కాబట్టి ఆమె ప్రశ్నించింది కాబట్టి ఆమెను వీళ్ళు కొంతమంది కుట్ర చేసి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికైనా మరి కేసీఆర్ గారు కూతురికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటే, కవితకు చేసే సపోర్ట్ అవకాశం ఉందంటారా? లేదు అంటే అక్కడనే వాళ్ళతోటే ఉండే అవకాశాలు కనిపిస్తాయంటారు? ఏమైనా జరగవచ్చు, అంది వేచి చూడాలి. మరి అది ఫ్యూచర్లో మరి సపరేట్ పార్టీ పెడితే మరి కవితక్క గారి పార్టీ పరంగా ఎటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఇట్లాంటివి రావు. ఖచ్చితంగా అది కవితక్కనే ప్రకటిస్తుంది. అంటే మేము కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తుంది కదా. సస్పెండ్ చేసిన తర్వాత మాత్రం ఉత్తానం అయితే ఉండదు కదా. ఆమె పెద్ద నాయకురాలు, కేసీఆర్ కూతురు, ఖచ్చితంగా ఉత్తానం అయితే ఉండదు. ఏదో ఒకటి చేస్తుంది ఖచ్చితంగా. ఆమె ప్రకటిస్తుంది.